20 ఎంత? 600. భోజనాలు ఎట్టినందుకు ఎంత? 2000. స్తోత్రం చెప్పండి. 1500, 2000. అర్థమైందా? అక్కడికి ఎంత లాస్? ఈయనకి మాట్లాడరే, ఎంత లాసు? మీరు వ్యాపారస్తులు కదా, అలాగే మాట్లాడండి. ఎంత? 1400. కానీ ఎవరి మాట వినకుండా నా దేవుడే నాకు ఆధారం అంటూ 12 సంవత్సరాల నుంచి ఆయన మీద ఆనుకుని వెళ్ళిపోతున్నాడు ఈయన. మీకు నెలకు ఎంత ఖర్చు ఉంటుంది బ్రదర్? 12,000. నెలకెంత? 12,000. అంటే బ్రతకడానికి కాదు, డ్వాక్రా అయితే ఈఎంఐలు అయితే కట్టడానికి, కరెంటు బిల్లు ఇవన్నీ, పాలు బిల్లు అవన్నీ. బ్రతకడానికి నెలకు ఒక 10,000 వేసుకోండి పోనీ, మొత్తం 22,000. వచ్చేదేముంది? ఆదాయం ఉందా? మరి ఎవరి మీద ఆధారపడ్డాడు ఈయన? దేవుడి మీద ఆధారం. ఎవరి మీద? మొన్న ఒక సహోదరు అంటుందంట, మీ గురువుగారు, మీ పాస్టర్ గారు ఏమి ఎవరా మీకు అంటుందంట. నేనేమి ఇవ్వనండి, బూడిద, అస్సలు రూపాయి ఇవ్వను నేను. నా కింద సేవకులు చాలామంది సేవ చేస్తున్నారు. నేను చెప్తున్నాను, ₹1 వాళ్ళకి నేను సహాయం చేయను. ఎందుకు చేయనో తెలుసా? చేస్తే వారికి దేవుడి మీద ఆధారపడడం మానేసి ఎవరి మీద ఆధారపడతారు? ఇంకా ఎవరి మీద చూస్తారు? మాకేంటి భయం, మా వెనకాల పాస్టర్ గారు ఉన్నారు, ఆయన చూసుకుంటాడులే. అప్పుడు నేను శాపగ్రస్తుని అవుతాను, వీళ్ళు శాపగ్రస్తులు అవుతారు. అలాగని నేను ధనవంతుడిని నాకు ఉందని చెప్పట్లా, నేను ఆయన మీదే ఆధారపడ్డాను. ఈయనకి 12,000 కావాలి, తినడానికి కాకుండా మొత్తం 22,000 కావాలి. నాకు 1,20,000 కావాలి నెల వచ్చేసరికి. ఎంత సెట్గా అంతే కావాలంటారు కదా, అనండి. దేవునికి మహిమ కలుగును గాక అనండి. నాకు 1,20,000 కావాలి, ఈయనకి 22,000 కావాలి. అర్థమైందా? ఎవరి మీద ఆధారం? మీకంటే పెద్ద సంఘం ఉందండి, పర్వాలేదండి పాస్టర్ గారు అంటారా? పెద్ద సంఘమే, కానీ మీరేసి ఏంటో చెప్పనా? టీవీలో చూపించమన్నాను. మొన్న ఒక అతను వేశాడు ₹10 కాగితం. గాంధీ తాతకి ఈ పక్కన మీసాలు, ఈ పక్కన మీసాలు పెట్టాడు. మళ్ళీ ఆ గాంధీ తాతకి పళ్ళు పెట్టాడు. పళ్ళు లేవుగా, ఐ లవ్ యూ గాంధీ తాత అని పెట్టాడు. అది వెళ్తుందా? వెళ్తుందా? ₹20 కాగితం. అలాగే మొన్న ఒక 500 కాగితం సకానికి సింపి మరీ వేసి, సింపారో లేకపోతే చిరిగిపోయింది నాకు తెలియదు, కానీ చిరిగి. అలాంటి ఈ రోజున ఇంత కట్ట ఉంది నా దగ్గర.